గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విజి రామ్జీ పట్ల అవగాహన కల్పించడానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అవగాహన కల్పించడం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ దీర్ఘకాలిక ఆస్తులు కల్పించబడును 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగినది. జల సంరక్షణ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి కల్పించే వసతులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులను చేపట్టడం జరుగుతుంది. పై అంశాలను గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ భారత రాజపత్రం ది గెజిట్ ఆఫ్ ఇండియా విడుదలైనది. మేము అన్నదాత సుఖీభవ కొల్లిపరకి 650 మందికి గాను 65 లక్షల 65 లక్షల అమౌంట్ని మనం వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగిందండి. మనము ప్యాడీని వరి కూడా మనము గవర్నమెంట్ కొన్నామండి. మనం కొల్లిపార వరకు మాత్రం మనము 450 మంది ప్యాడీని గవర్నమెంట్కి అమ్ముకోవడం ద్వారా లబ్ధి పొందారు. వారికి గాను మనము వాళ్ళకి 450 మందికి గాను 2156 మెట్రిక్ టన్స్ని మనము వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం గవర్నమెంట్ కొనుగోలు చేశామండి. తర్వాత మనము ఇంకా ఎన్యూమరేషన్లో అండి మనము బనానా గాలికి పడిపోవడం వల్ల మనము అరటి మొక్కల్ని మనము ఎన్యూమరేషన్ చేశామండి. దానికి గాను 116 ఎకరాలు రైతులు లబ్ధి పొందారండి. ఆ అమౌంట్ వచ్చేసి 16,24,000 అండి. వాళ్ళ అకౌంట్లో ఇంకా జమ కానుంది. అది రైతులకు అన్నదాత సుఖీభవ మరియు ప్రధాన మంత్రి డబ్బులు 4,000 2 విడతలుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ అమౌంట్లన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ జరిగింది. ఇంకెవరికన్నా అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ మీ అకౌంట్లో జమ కాకపోతే అగ్రికల్చర్ ఆఫీస్కి వస్తే మేము వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు పడేటట్టు ఏర్పాటు చేస్తాము. మేము ఇప్పటి నుంచి ఈ క్రాప్ పంట నమోదు చేస్తామండి. మీకు ఎవరికన్నా రెండో పంట మొక్కజొన్న జొన్న కనుక మీరు వేసినట్లయితే ఈ పంట నమోదు చేయించుకోవాలి. మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పంట నమోదు చేయించుకోవాలండి. ఇంకెవరికన్నా ఏమైనా ఏమైనా అనుమానాలు ఉంటే తెలియజేస్తే వాళ్ళకి వివరణ ఇస్తారు. సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ పిల్లి రాధిక గారికి, మిగతా స్టాఫ్ అందరికీ నా నమస్కారములు. నేను కొల్లిపరలో విఆర్ఓగా పనిచేస్తున్నానండి. రైతులకు సంబంధించి ఈ అప్లికేషన్స్ పెండింగ్ లేవు మేడం. కొల్లిపరలో 7 రేషన్ షాపులు ఉంటాయి మేడం. వాటికి సంబంధించి రేషన్ షాప్ సంబంధించి అన్ని పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అయింది మేడం. నమస్కారం.